అభిమానులందరికీ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన నాయకుల యొక్క ప్రేమతో నాయకుల మీద ఆయన పుట్టినరోజున అభిమానులందరూ కూడా ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ నందమూరి ఎన్టీ రామారావు గారి వారసుడుగా హీరోగా సినీ ఇండస్ట్రీని హక్కును చేర్చుకున్న వ్యక్తిగా బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా రాజకీయ నాయకుడుగా గతంలో విభిన్న పాత్రలు ఎలా పోషిస్తారో అదేవిధంగా నిజ జీవితంలో కూడా అన్ని రంగాల్లో హీరోగా రాణించినటువంటి వ్యక్తి శ్రీ బాలకృష్ణ గారు. అటువంటి వ్యక్తి యొక్క అభిమానం మీ అందరిలో ఉన్నందుకు మీ అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా మంచి వాతావరణంలో ఏ నాయకుల యొక్క పుట్టినరోజుని అభిమానులు అందరూ కూడా జరుపుకోవాలని, ముఖ్యంగా కాలంలో ఈ ఫ్యాన్స్ మధ్య గతంలో ఎమ్మెల్యే గారు వర్గాలు ఏర్పాటు చేసినారని కూడా నాకు ఇటీవల కాలంలో తెలిసింది. వాటిని అన్నింటినీ కూడా స్ట్రీమ్లైన్ చేసి గతంలో ఎవరైతే అధ్యక్షులుగా ప్రశాంతంగా నిర్వహించుకుంటున్నారో అదేవిధంగా ఫ్యాన్స్ ఉండే విధంగా నిర్వహించుకునే విధంగా స్నేహపూర్వకంగా ఉండే విధంగా కూడా నేను కూడా అన్ని ఫ్యాన్స్ వాళ్ళకి కూడా అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జ్యోతి బాబురావు గారు నాయకత్వంలో ఈరోజు బాలకృష్ణ గారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సినిమా ఫ్యాన్స్ అంటే నాకు వాస్తవం పెద్ద అవగాహన లేదు. ఇప్పుడు నాకు చూస్తే ఇంతమంది ఇంత అభిమానంగా ఉంటారని నేను అనిపిస్తుంది. నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ వీరితో పాటుగా మీ తల్లిదండ్రులు పుట్టినరోజు కూడా మీరు జరపాలని కూడా నేను అలాగే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా తండ్రి కూడా హీరో, తండ్రి పుట్టినరోజు కూడా ఇలాగే జరుపుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఓటమెరగని ధీరుడు, హిందూపురం హ్యాట్రిక్ శాసనసభ్యులు, అలాగే హ్యాట్రిక్ హీరో, వరుసగా 3 చిత్రాల్లో ఘన విజయం సాధించి ఈ రోజు మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకత ఉంది. ఈ రాష్ట్రంలో ఉండే రాక్షస పాలనను తరిమి కొట్టేదాని కోసంగా రాయలసీమ ప్రాంతాన్ని మొత్తం కూడా ఆయన ప్రచారంతో హోరెత్తించి జగన్ కోటలో కూడా ఆయన యొక్క కోరలు పీకి ఆయన్ని ఇక్కడి నుంచి తరిమేసేదానికి తన వంతు కార్యక్రమాన్ని నిర్వీర్యంగా చేసినటువంటి నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలు గత 1984 నుంచి కావలి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ప్రతి నందమూరి అభిమాని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ అన్నకి నేను చెప్పే చిన్న విన్నపం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో 50% మంది నందమూరి అభిమానులు, 50% మంది ఇతరులు ఉంటారు. కాబట్టి అభిమానులు ఎవరో పార్టీ నాయకులు ఎవరో అర్థం కాని పరిస్థితిగా ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ